గెలుపోటములకు సంబంధం లేకుండా 3 దశాబ్దాలుగా సర్వేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న సోమిరెడ్డిని ప్రస్తుత పరిస్థితులు ఉలిక్కిపడేలా చేశాయా? తానే రానున్న ఎన్నికలలో కూడా అభ్యర్థిని అని ప్రకటించుకోవడంలో అంతర్యం ఏమిటి? సర్వేపల్లి నుండి పోటీకి ఆనం వస్తున్నాడని చక్కర్లు కొడుతున్న వార్తలలో వాస్తవం ఉందా? సర్వేపల్లి నుండి ఆనం బరిలోకి దిగితే సోమిరెడ్డి పరిస్థితి ఏంటి? అసలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ద స్టోరీ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంటేనే టీడీపీకి అతి క్లిష్టమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గం ఏర్పడిన 7 దశాబ్దాలలో ఇక్కడ టీడీపీ గెలుపొందింది 3 సార్లు మాత్రమే. అలాంటి నియోజకవర్గంలోకి అడుగడుగున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1994, 1999లలో గెలుపొందినప్పటికీ ఆ తరువాత నుండి మాత్రం ఇప్పటి వరకు ఓటమి పాలవుతూనే వచ్చారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిని నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ఎన్నో రకాలైన వ్యూహాలను సోమిరెడ్డి అవలంబించినా అవి ఫలించకపోవడంతో శాసనసభ ఎన్నికలలో 4 మార్లు ఘోర పరాభవాన్ని చవిచూశారు. ఇందుకు కారణం ఆ నియోజకవర్గం అసలే మొదటి నుండి కాంగ్రెస్ కి, ప్రస్తుతం వైఎస్ఆర్ గట్టిపట్టున నియోజకవర్గం కావడం ఒకటైతే, తన పార్టీ ద్వితీయ శ్రేణి నేతల పట్ల సోమిరెడ్డి తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తూ, ప్రతిపక్షంలో ఉన్న సమయాలలో తన క్యాడర్ కు సమస్యలు తలెత్తితే వారిని కాపాడుకోవడంలోనూ వైఫల్యం చెందడంతో టీడీపీ క్యాడర్ లోనూ సోమిరెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉండటం మరొకటి. ఈ తరుణంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డికి ప్రత్యర్థి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి రోజు రోజుకు తన క్యాడర్ ను పెంచుకుంటూ బలమైన ప్రత్యర్థిగా ఎదిగి నేడు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డిపై 2 సార్లు గెలుపొందిన కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు వ్యూహ రచనలు చేస్తూ బలమైన క్యాడర్ కూడా రూపొందించుకున్నారు. అయితే రానున్న ఎన్నికలు అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద సవాల్గా మారడంతో అత్యధిక సీట్ల గెలుపుకు చేపట్టవలసిన చర్యలలో నిమగ్నమై ఇరు అధిష్టానాలు ఈ క్రమంలోనే వరుసగా 4 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డిని మార్చాలన్న యోచన టీడీపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాకానిని ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిగా రానున్న ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డిని బరిలోకి దించాలన్న వ్యూహంతో కూడా టీడీపీ ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారాలు నిజం కావచ్చు అని ఉలిక్కి పడడంతోనే సోమిరెడ్డి రానున్న ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. కానీ సోమిరెడ్డి రానున్న ఎన్నికల బరిలో నిలిస్తే కాకానికి మరోసారి అవకాశం ఇచ్చినట్లేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కాకానిపై నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉన్నా దానిని క్యాచ్ చేసుకుని ఎదుర్కొనడంలో సోమిరెడ్డి సరితూగలేరన్న మాట టీడీపీ క్యాడర్లోనూ పెద్దగానే వినిపిస్తుంది. ఇక ఇటీవల కాలంలోనే అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టిన ఆనం రామనారాయణ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో గట్టిపట్టే ఉందని చెప్పవచ్చు. అటు ఆనం రామనారాయణ రెడ్డికి బంధురికం కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండటం విశేషం. అందులోనూ మొట్టమొదటి నుండి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాస్తో కూస్తో క్యాడర్ కలిగిన ఆనం రామనారాయణ రెడ్డి తన క్యాడర్ ను కాపాడుకోవడంలోనూ అందరికంటే ముందుంటారన్న అంశం సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను కూడా ఆకర్షిస్తుందట. అయితే సర్వేపల్లి నియోజకవర్గం రెడ్డి పోటీకి దిగుతారన్న వార్త నిజమైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఓటమి పాలవడం నాటి కాంగ్రెస్, నేటి వైసీపీలకు బలమైన నియోజకవర్గంలో 4వసారి టీడీపీ జెండా ఎగరడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నుండి సర్వేపల్లి నియోజకవర్గానికి ఎవరు పోటీకి దిగుతారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.